ఎవరిల్లు ఏరున్నా నేను డమేజీ జుబిడి జుమైటీ జుబిడి జుబిడి జుడిబి డమిడి జుబిడి డమేజీ డిమిజీ డమైజీ డుమోజీ మీరు కిడ్నాపర్స్ కదా నన్ను ఎందుకు గీడకి తీసుకొచ్చిండ్రు? డిబిది కులుమూజీ. నా పేరు డిబిది, ఇతని పేరు కిటిపిటి. నువ్వు చనిపోతే తీసుకెళ్ళడానికి వచ్చిన యమభట్లు. ఏంది మీరు యమభటులా? అయ్యో నిజంగా మేము యమభట్లమే. వీళ్ళు యమభట్టులను ఒప్పుకోకపోతే వదిలేదా లేరే? సరే సరే మీరు యమభట్టులే గాని నన్ను వదులుండ్రి, నేను పోవాలి. ఏం తమాషాగా ఉందా? నువ్వు చనిపోయావంటుంటే ఇంటికి వెళ్తా అంటున్నావు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మాతో పాటు యమలోకానికి రావాల్సిందే. ఏం బెదిరిస్తుండ్రా ఏంది? యాదగిరి, నువ్వు నిజంగానే చనిపోయావు. మేము నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన ఎమ్మపట్టులం. ఇగో నేను ఇంకోసారి చచ్చినా అని చెప్తే మంచిగుండా చెప్తున్నా. ఏదో సూటు బూటు వేసుకున్నారు ఊకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. నేను చావాలే. నీకు తెలుసు కదా నేను మాట అంటే మాటే. 1000 రూపాయలు ఇవ్వు, జీతం పడగానే ఇచ్చేస్తా. సరే, నీ నోటితోనే నువ్వు చనిపోయావని నీతోనే చెప్పిస్తాం. పద. అరే ఆగు, కనీసం 200. రేపు సాయంత్రం వరకు 2000 ఇస్తా. మొన్న తీసుకున్న 300 అక్కడ మా ఆయనకు సమాధానం చెప్పుకోలేక చస్తున్నా. అట్లే అమ్మో లేడీసు. దీనమ్మ జీవితం ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి. అతన్ని ఒకసారి పిలు. అన్న నేనెందుకు పిలవాలి? నీకే అర్థం అవుతుంది, పిలు. తమ్ముడు 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 నిన్నే. పెరువాళ్ళు రవి, ప్రొడ్యూసర్ గారు గురుగారి దగ్గర ఉన్నారు. కాసేపట్లో ఆఫీస్కి వస్తాం. అలాగే. హాల్లో రైటర్స్ ఉన్నారు, వాళ్ళకి కాఫీలు తెలియవు. సరేలే. సరే మరి ఉంటాను. ఇప్పటికైనా నువ్వు చనిపోయావని నమ్ముతావా? నువ్వు ఒక ఆత్మవి, ఏ శరీరాన్ని తాకలేవు. ఇదంతా చూస్తుంటే నేను చచ్చిపోయినట్టే ఉంది. అంటే నేను ఆటోలో తిరగలేనా? తిరగలేవు. ఇంక నేను మా దోస్తులను కలవలేనా? కలవలేవు. మహేశ్వరంబు పినాకినీశా శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్ది నీలలోహితః శంకరః శూలపానిశ్య కట్వాంగీ విష్ణువల్లభః. గురువుగారిని కలిశారా? అక్కడి నుంచే వస్తున్నాను పూజారి గారు. ఒక సమయం చెప్పి ఆ లోపు సమస్య తీరుతుంది. ఆ సమస్య తీరే క్రమంలో కొత్త సమస్యలు, ఊహించని పరిస్థితులు ఎదురవుతాయని చెప్పారు. సర్వజ్ఞానులు. అవును పూజారి గారు. ఎవరేమనుకున్నా నేను ఇంకా మా సంస్థ ఈ రోజు నీ స్థాయిలో ఉన్నామంటే దానికి ఆయన వాక్కే కారణం. మనిషి ఆశయం సంకల్పం మంచివైనప్పుడు ఆ భగవంతుడు అన్ని వేళలా తోడుంటాడు. అంతా ఈశ్వరేచ్ఛ. పోయిన నెల రెంటు ఈ నెలది 2 కలిపి 2 రోజుల్లో ఇద్దాం లేవే. అది కాదు మావా. ఓనర్ గారితో నేను మాట్లాడతాను. సరే మావా. ఇంతకీ ఎక్కడున్నావు? ప్రొడ్యూసర్ గారు శివాలయం దగ్గరికి వచ్చారు. నేను ఇక్కడే ఉన్నాను. సరే మావా. అవును, పాప స్కూల్కి వెళ్ళిందా? ఇప్పుడే వెళ్ళింది మావా. సాయంత్రం స్కూల్ నుండి తీసుకురావడానికి నిన్నే రమ్మంది. సరే, నేను తీసుకొస్తాలే. సరే మావా. ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను. సరే మావా. పెరుమాళ్ళు సార్, రైటర్స్ అందరూ ఆఫీస్ దగ్గరకు వచ్చారంట. వచ్చారంట సార్. సరే సరే, కార్తీ లేట్ అవుతుంది. అలాగే సార్. అవును, మొన్న రవిగాడు చెప్పాడు నాతో ఏదో మాట్లాడాలన్నావుట. సార్ అది సరే సరే, ఆలస్యం అవుతుంది, కారులో వెళ్తూ చెప్తూ కానీ పద. అలాగే సార్. థ్యాంక్ యూ. ఎరా, నీకు టీ ఇచ్చే అర్హత ఉందా? సాంబమూర్తి ఇక్కడ శతాధిక చిత్రాల రచయిత. ముందు టీ ఎవడికివ్వాలో తెలుసుకో. ఎలా ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. హాయ్ బాస్. చలపతి ప్రొడ్యూసర్గా ఉన్నారమ్మా? వస్తున్నారు.
మీరెవరు సార్? నేనెవరా? ప్రసాద్ రైట్ అని పెన్నుతో రాస్తుంటా. ప్రొడ్యూసర్ గారు చెప్పారు సార్ పిలిచింది ఆయన. కాఫీ కూడా ఇమ్మన్నాడా? పదా ఇక్కడికి వచ్చాడా గురువు గారు? ఇది ఒకసారి పట్టుకోండి. దీవించండి గురువు గారు. నువ్వైనా గుర్తించావు ఆయుష్మాన్ బాబా. ఒకసారి ఇటండి. మీరేంటి ఇక్కడ? నిర్మాత చలపతిరావు నా మిత్రుడేరా. ఓహో. మంచి కథ కావాలంటేను. మంచి కథ అన్నప్పుడు ఈయన ఎందుకు వచ్చాడు? ఏంట్రా ప్రసాద్ కొనుక్కుంటున్నా? ఏం లేదు గురువు గారు, మీరున్నాక మా కథలు ఏమో అది కరెక్టే లేరా. అవును గురు. నాతో పోటీ అంటే కష్టమే. కష్టమే. అయినా ఒకసారి ప్రయత్నం చేయడం తప్పులేదు. తప్పలేదు గురువు గారు. మేడం, మీరు రచయిత రేఖారాణి గారు కదా? రచయిత కాదు, రచయిత్రి. రచయిత్రి. ఈ తీకి తాకి తేడా ఏంటండి? ఆడదానికి మగాడికి ఉన్నంత తేడా ఉంది. నీ పేరేంటో? రమణ సార్. ఇండస్ట్రీకి వచ్చి అన్నాళ్ళైందో? ఒక 4 years అవుతుంది సార్. 4 yearsకే ప్రొడ్యూసర్ కథ చెప్పడానికి వచ్చావా? మాలాగా శిష్యరికాలు చేయవా? చూసారా గురుగారు, మీ దగ్గర మేము ఎన్నాళ్ళు సేకరణ చేశాం గురుగారు. నేను చూస్తున్నాను రా. ప్రతి ఓడు పెన్ ఉంది కదా అని వచ్చేసి పేపర్ ఉంది కదా అని రాసేస్తున్నాడు. అర్హత ఉండాలి ఇక్కడ. చూడు యాదగిరి, అందరూ చనిపోవలసిన వారే, కాకపోతే ఒకరోజు ముందు వెనక. మీకేం సార్ 100 చెప్తారు. నేను ఎన్ని కలలు కన్నానో మీకు తెలుసా? ఆటో అమ్మేసి ఫైనాన్స్ లో కారు తీసుకుని జబర్దస్త్గా తిరుగుదాం అనుకున్నా. నా కలలని నాశనం చేసిండ్రు. ఆఫీస్ బాయ్లా చేయలేక వస్తానా. డబ్బు లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉంది. ఏదో ఒకటి చేసి ఎలాగైనా డబ్బు సంపాదించాలి. ఈరోజు ఆడిషన్స్ ఏం జరగట్లేదు మేడం. నేను ఆర్టిస్ట్ కాదండి, రైటర్ని. ఓ రైటరా? వెళ్ళండి మేడం, లోపల కూర్చోండి. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్. శ్రీమన్నారాయణ నావెల్ రాసిన మీరే కదా? చాలా బాగా రాశారు మ్యామ్. థ్యాంక్ యూ. మా గురుగారు కూడా చాలా రాశారు. ఒక సెల్ఫీ మ్యామ్. షూర్. చూసారా బిల్డప్? యా, థ్యాంక్ యూ మ్యామ్. ఇక అమ్మాయి, సార్ ఎవరు గుర్తుపట్టావా? తెలుసు. తెలుసా? తెలిసి కూడా ఆయన ఆశీర్వాదం తీసుకోకుండా సెల్ఫీ. ప్రసాద్, ఇవన్నీ మామూలు. మీరు ఊరుకోండి గురువు గారు. వాడు ప్యాంట్ వేసుకొని 4 ఏళ్ళు అవ్వలే, వాడు అప్పుడే ప్రొడ్యూసర్ కథ చెప్పడానికి వచ్చాడు. ఈవిడ బస్ ఎక్కితే హాఫ్ టికెట్ కొడతారు. ఈవిడ మీ ఆశీర్వాదం తీసుకోకుండా ఎలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి గురువు గారు? ఇందులో బుద్ధి చెప్పడానికి ఏముందండి? సాంబమూర్తి శిష్యుణ్ణే క్వశ్చన్ చేస్తావా నువ్వు? ప్రసాద్, నేను చెప్తా కదా. చూడమ్మాయి, తెల్ల కాగితం మీద నల్ల గీతలు రాసేస్తే రచయిత అయిపోరు. అర్హత ఉండాలి ఇక్కడ. అదేంటని అడక్కో. ఏదో సినిమా ఆఫీస్ లా ఉందే. వీళ్ళంతా ఎవరు? సార్, అంటే నేను నిజంగానే చచ్చిపోయినా సార్? ఎన్నిసార్లు చెప్పాలి యాదగిరి, నువ్వు నిజంగానే చనిపోయావు. అట్లాంటప్పుడు మనం నరకానికి పోవాలి కానీ ఈ సినిమా ఆఫీస్కి వచ్చేదేంది సార్? నువ్వు చనిపోయాక నీ ఆత్మను తీసుకొని నరకానికి వెళ్తుండగా మధ్యలో చిత్రగుప్తుడు కబురు చేసి ఈ ప్రదేశంలో మరొకరు చనిపోబోతున్నారు, కాసేపట్లో వస్తూ ఆత్మను కూడా తీసుకురా అని అన్నారు. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. అంటే వీళ్ళలో ఇప్పుడు ఒకరు చచ్చిపోబోతున్నారు వీళ్ళలో ఎవరు సార్? మాకు తెలీదు. సావు ఎటు నుంచి వస్తుందో, వీళ్ళల్లో ఎవరు చచ్చిపోబోతున్నారో తెలియదు.